వాట్ ఆర్ ద మినిమం క్రైటీరియా టు ఫుల్ఫిల్ ఏంటంటే సెమన్ అనాలిసిస్ ఎలా ఉంది హస్బెండ్ కి, నార్మల్ ఉందా లేదా. తర్వాత ఫిమేల్ పేషెంట్ సైకిల్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇర్రెగ్యులారిటీ ఉందా, పెయిన్ ఉందా. ఇంకొకటి ఓవరీస్ ఎలా ఉన్నాయి, నార్మల్ సైజ్ ఉన్నాయా, నార్మల్ వాల్యూమ్ ఉన్నాయా, ఎగ్ కౌంట్ ఎలా ఉంది. ఇంకొకటి లేయర్ ఎండోమెట్రియం ఎలా ఉంది, హెల్దీగా ఉందా, రెగ్యులర్ గా ఉందా చూసుకోవాలి. ఇంకొకటి మెయిన్ ట్యూబ్స్, ఫెల్లోపియన్ ట్యూబ్స్ పేటెంట్ గా ఉన్నాయా, బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయి. ఇది బేసిక్ క్రైటీరియా. సో ఇవి చెక్ చేసుకుంటే ఇవి బాగుందంటే వాళ్ళు నార్మల్ గా ప్రెగ్నెన్సీ పెళ్ళైన తర్వాత 1 year వరకు ట్రై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. ఒకవేళ దీంట్లో ఏదన్నా అబ్నార్మాలిటీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ పీసీఓడి పేషెంట్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, అన్ఓవులేటరీ సైకిల్స్ అంటే ఎగ్ గ్రోత్ టాబ్లెట్స్ ఇస్తాము, న్యాచురల్ ఇంటర్కోర్స్ అడ్వైస్ చేస్తాం. సో ఇవన్నీ తెలియడానికి పేషెంట్ ని మనం ఒక 3 months అబ్జర్వ్ చేస్తే ఎగ్ ఎలా పెరుగుతుంది, ఓవులేషన్ అవుతుందా లేదా, ఎగ్ పెరిగిన టైంలో ఎండోమెట్రియం ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉంది, ట్రిపుల్ లైన్ ఉందా లేదా అర్థమైపోతుంది. సో 1 to 3 months అబ్జర్వ్ చేసి బాగుంది అంటే దే కెన్ ట్రై ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్లీ ఫర్ 1 year. ఒకవేళ దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం బట్టి మనం ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ, డోనార్ కానీ అడ్వైస్ చేస్తూ ఉంటాం.